హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యలక్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు గనక 30,000 రూపాయల బడ్జెట్లో ఈ సేల్లో ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీకు టోటల్గా 7 టీవీస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ 7 టీవీస్ కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అలాగే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మీ నీడి తగ్గట్టు ఏ టీవీ ఉంది అనేటువంటి ఆధారంగా ఈ 7 టీవీస్లో మీకు నచ్చింది అయితే పిక్ చేసుకోవచ్చు. ఇంకా మీకైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే మాత్రం నిరభ్యంతరంగా కింద కామెంట్ సెక్షన్ అడగవచ్చు, లేకపోతే మన ఇన్స్టా పేజ్లో అడిగినా సరే నేను మీకు ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో నేను మీకోసము కొన్ని వీడియో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు అవి కూడా వాచ్ చేయండి ఆఫ్టర్ దిస్ వీడియో అన్నమాట. సో ఓకేనా. సో మనకి 7 టీవీస్లో ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటి అంటే హైసెన్స్ ఈ 7 క్యూబ్ అన్నమాట. ఇది 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 26,990 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. మీకు 500 రూపీస్ కూపన్ కోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 500 తీసేగా 26,490 రూపాయలకి అయితే వస్తుంది అన్నమాట. అయితే మీకు గనక ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 1,500 రూపాయల వరకు, అది కూడా అప్ టు అన్నమాట. సో మీకు ఎంత అన్నా సరే డిస్కౌంట్ అనేటువంటిది రావచ్చు. నేను మీకు 1,500 అయితే ఇందులో లెస్ చేయలేదు, ఎందుకంటే అప్ టు కాబట్టి. బట్ దీని ఒక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది. బ్రైట్నెస్ వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయాల, బట్ నేను యూజ్ చేశాను కదా, నాకు 300 to 350 పీక్ బ్రైట్నెస్ అయితే ఈ యొక్క డిస్ప్లే కనిపించడం జరిగింది. బ్రైట్నెస్ వైజ్ అయితే మాత్రం ఏ ప్రాబ్లం కూడా లేదు. అలాగే మనకు వ్యూయింగ్ యాంగిల్ చాలా బాగుంది. ఇది విఏ ప్యానల్తో వస్తుంది. మనకు మంచి డేపర్ బ్లాక్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలా మన సాచురేషన్ మంచి కంట్రోల్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ వైజ్ ఏ ప్రాబ్లం కూడా లేదు. ఆడియో క్వాలిటీ కూడా చాలా బెటర్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో డాల్బీ విజన్ ఉంటుంది, అలాగే డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అన్నీ బాగున్నప్పటికీ కూడా ఒక్క చిన్న కాంప్రమైజ్ అయితే కావాలి. ఎవరైతే లాట్ ఆఫ్ యాప్స్ అనేటువంటి యూస్ చేసుకోవాలి ఫ్రీక్వెంట్లీ అనుకుంటారో వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతారు. ఇది విడా ఓఎస్తో వస్తుంది అనమాట. లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే ఉండదు, చాలా లిమిటెడ్ అయితే ఉంటుంది అనమాట. సో మాకు యాప్స్ అనేటువంటి అవసరం లేదు, ఓన్లీ డిస్ప్లే క్వాలిటీ ఆడియో క్వాలిటీ మాత్రమే ఇంపార్టెంట్. అలాగే మాకు డీసెంట్ సర్వీస్ కావాలనుకుంటే మీరు ఈ హైసెన్స్తో ఈ 7 క్యూ స్మార్ట్ టీవీని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దీని యొక్క రివ్యూ కూడా మన ఛానల్ అవైలబుల్ ఉంది, కావాలంటే ఒక్కసారి వాచ్ చేయండి, ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి మోటరోలా ఎక్స్ విజన్. దీని ఒక మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. చాలా మంది ఏంటంటే మోటరోలా ఎక్స్ విజన్ అని చెప్పేసినప్పటికీ రకరకాల టీవీస్ ఉన్నాయి, 2023, 2024, 2025. సో ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, ఈ టీవీనే మీరైతే పర్చేజ్ చేసుకోండి. దీని గురించి నేనైతే చెప్తున్నాను అనమాట. ఇది 55 ఇంచ్ టీవీ వచ్చినప్పటికి అప్రాక్సిమేట్లీ 29,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్లోని. 10% ఐసిఐసి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నారంటే మనకి అప్రాక్సిమేట్లీ ఇది 27,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. దీని యొక్క రివ్యూ కూడా మన ఛానల్ అవైలబుల్ ఉంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మంచి కాంట్రాస్ట్ వస్తుంది. 350 పీక్ బ్రైట్నెస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలా మనకి సాచురేషన్ మంచి కంట్రోల్ అయితే ఉంటుంది. అలా మంచి డేపర్ బ్లాక్స్ కూడా ఈ టీవీలో రావడం జరుగుతుంది. ఇది డాల్బీ విజన్తో వస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అనమాట. డిస్ప్లే క్వాలిటీ ఆడియో క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంటుంది. పైగా ఇది గూగుల్ టీవీ ఓఎస్తో రావడం వల్ల మనకు కావాల్సినటువంటి యాప్స్ అన్ని కూడా దీంట్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంతా బాగున్నప్పటికీ ఒక్క చిన్న మైనస్ అయితే ఉంది. ఏంటంటే మనం టీసీఎల్ లాంటి వేరే బ్రాండ్ టీవీస్తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి కాంట్రాస్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది ఈ టీవీ మెయింటైన్ చేయలేకపోతుంది అనమాట. కాంట్రాస్ట్లో కొంచెం మనం సాటిస్ఫై అయితే అవ్వాలి. బికాజ్ 29,000 రూపాయల బడ్జెట్లో 55 ఇంచ్ అంటే కొంచెం కాంప్రమైజేషన్ అనేటువంటిది అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకు థర్డ్ టీవీ వచ్చినప్పటికి టీసీఎల్ P71. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది 55 ఇంచ్ 36,490 రూపాయలకి సేల్ చేస్తున్నారు. 1,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ అయితే ఉంది. ఇది కూడా తీసేగా. అలాగే 4,000 రూపాయలు ఎస్బీఐ మీద క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఉంది. ఇది కూడా తీసేగా. ఇది అప్రాక్సిమేట్లీ 31,490 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే కొంచెం తక్కువ బడ్జెట్లో మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ బాగుంటుంది, అలా కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా బాగుంటాయి. మంచి డేపర్ బ్లాక్స్ వస్తున్నాయి. బ్లాక్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా కొంచెం క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది. వైట్స్ కూడా న్యూట్రల్లో అయితే ఉంటున్నాయి. ఎవరైతే రెగ్యులర్ ఎస్డి సెటప్ బాక్స్ యూజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు కూడా మంచి 4K అప్ స్కేలింగ్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఆడియో క్వాలిటీ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. పైగా ఇది గూగుల్ టీవీ ఓఎస్తో రావడం వల్ల లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చినప్పటికి UA8200. ఇది మనకి ఈ సేల్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. బట్ ఇది ఎక్కువ టైం అయితే ఉండట్లేదు. ఇది మీకు కావాలనుకుంటే మాత్రం కార్ట్లో యాడ్ చేసుకొని ఎవ్రీ 10 minutes కూడా చెక్ చేసుకుంటా ఉండండి. ఇది మీకు దొరికితే మాత్రం వెంటనే బై నౌ అయితే కొట్టేసుకోండి. సో ఇది మనకి 43 ఇంచ్ వచ్చినప్పటికి 26,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది పీక్ ప్రైస్ వచ్చినప్పటికి 35,000 రూపాయలు అరౌండింగ్ అయితే వీళ్ళు సేల్ చేస్తారనమాట. బట్ 26,000 రూపాయల బడ్జెట్ అంటే
వర్త్ అని చెప్పుకోవచ్చు. మీరు సపరేట్గా 3000 రూపాయలు అంతా యాడ్ చేసుకుంటే మ్యాజిక్ రిమోట్ కూడా వస్తుంది అనమాట. సో మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి కాంట్రాస్ట్ లెవెల్స్ వస్తున్నాయి, బ్రైట్నెస్ బాగుంటుంది. అలాగే మనకి డిస్ప్లే క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఎక్కడ పేరు పెట్టేది అయితే లేదు. ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. 20 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఇది వెబ్ఓఎస్ తో వస్తుంది. దీంట్లో కూడా మనకి యాప్ సపోర్ట్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే కంపేర్ టు గూగుల్ టీఓఎస్ అంత ఎక్కువ యాప్ సపోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరన్నమాట. కాకపోతే ఏంటంటే యూఐ అనేటువంటి ల్యాగ్ అనేటువంటిది ఉండదు. పైగా మనకు కొంచెం బెటర్ ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే దీని యొక్క యూఐ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. మనకి వెబ్ఓఎస్కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు, ఆ విషయం మనందరూ తెలిసిందే కదా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సామ్సంగ్ QE-F అనమాట. ఇది విజన్ QLED స్మార్ట్ టీవీ. దీని యొక్క రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒక్కసారి వాచ్ చేయండి. దీనిలో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి కాంట్రాస్ట్ లెవెల్తో వస్తుంది అనమాట. బ్రైట్నెస్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే HDR వీడియోస్ చూడాలనుకుంటారో మంచిగా సాటిస్ఫై అయితే అవుతారు. మనకి బ్లాక్స్ లో డీటెయిల్స్ కూడా క్లారిటీగా కనిపించడం జరుగుతుంది. వైడ్స్ కూడా న్యూట్రల్ అయితే ఉంటున్నాయి అన్నమాట. సాచురేషన్ చాలా కంట్రోలింగ్ అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ వైజ్ అయితే మాత్రం నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అనిపించలేదు. ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాకపోతే సామ్సంగ్ టీవీస్ లో మనకి కొంచెం సాఫ్ట్ కలర్స్ అయితే వస్తాయి, దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. ఆడియో క్వాలిటీ కూడా ద బెటర్ అయితే ఉంటుంది. 20 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ OTS లైట్స్ అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో మన సామ్సంగ్ వాళ్ళు డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ ప్రొవైడ్ అయితే చేయరు. ఇది టైజన్ వాయిస్ తో రావడం వల్ల లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే ఉండదు, చాలా లిమిటెడ్ యాప్ సపోర్ట్ వీళ్ళైతే తీసుకురావడం జరుగుతుంది అనమాట. కాకపోతే సామ్సంగ్ లో మెయిన్ వచ్చినప్పటికీ నాక్ సెక్యూరిటీ అయితే ఉంటుంది అనమాట. మన టీవీ మంచి సెక్యూరిటీ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి ప్రైస్ చెప్పలేదు కదా, ఇది 43 ఇంచ్ 32,990 రూపాయలుగా సేల్ చేస్తున్నారు. 2,000 రూపాయలు SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ తీసేయగా ఇది 30,999 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి VU Vibe DB, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఇది 55 ఇంచ్ 32,249 రూపాయలుగా సేల్ చేస్తున్నారు. మనకి 1,500 వరకు SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఉంది అనమాట. ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇది. సో మనకి డిస్కౌంట్ తీసాక 30,749 రూపాయలకి అయితే ఈ యొక్క టీవీ రావడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, మంచి డీపర్ బ్లాక్స్ తో వస్తుంది అనమాట. ఇది VA ప్యానల్ తోనే రావడం జరుగుతుంది. కాంట్రాస్ట్ చాలా బాగుంటే, బ్రైట్నెస్ కూడా బాగుంటుంది. మన వ్యూయింగ్ యాంగిల్ అన్ని కూడా ద బెటర్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. పైగా ఇందులో మనకి డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మెయిన్ హైలైట్ వచ్చినప్పటికీ 88 వాట్ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి సౌండ్ వైజ్ ఏ ప్రాబ్లం కూడా లేదు అనమాట. సౌండ్ బార్ కూడా మెయింటైన్ చేయక్కర్లేదు. మంచి డీపర్ బేస్ తోనే ఈ యొక్క టీవీ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి హయ్యర్ నుండి కూడా ఒక మంచి స్మార్ట్ టీవీ ఉంది. ఇది హయ్యర్ H6E. ఇది 43 ఇంచ్ 28,690 రూపాయలు అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. మనకి SBI మీద 1000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకి డిస్కౌంట్ అంతా తీసేగా 27,690 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీని చెక్ చేశాను, పర్వాలేదు, బాగానే ఉంది అనమాట. మన కాంట్రాస్ట్ లెవెల్స్ బాగున్నాయి, బ్రైట్నెస్ బాగుంది. అలాగే మనకి సాచురేషన్ కూడా కంట్రోల్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వైడ్స్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి అంత బెటర్ అయితే లేదు. వైడ్స్ కూడా కొంచెం న్యూట్రల్ అయితే ఉండట్లేదు అని చెప్పుకోవచ్చు. అలాగే మనం బ్లాక్స్ వచ్చినప్పుడు మంచి డీపర్ బ్లాక్స్ తోనే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ వచ్చేప్పుడు మాత్రం ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అయ్యే రేంజ్ లో దీని యొక్క ఆడియో క్వాలిటీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. చాలా మంది హైయర్ టీవీ యొక్క ఫ్యాన్స్ అయితే ఉంటారు, వాళ్ళు మాత్రం ఈ టీవీని 100% పర్చేస్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్ గా 30,000 రూపాయల బడ్జెట్ లోనే టీవీ తీసుకోవాలంటే మాత్రం ఈ 7 టీవీస్ లో మీకు నచ్చిన స్మార్ట్ టీవీని అయితే పర్చేస్ చేసుకోండి ఇన్ దిస్ సేల్ అనమాట. ఇంకా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే తెలుసు కదా, కింద కామెంట్ సెక్షన్ లో కానీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కానీ అడగండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి కానీ ప్రతి మెసేజ్ కి కానీ నేను మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక్క అరగంట లేట్ అయినా కంగారు పడకండి, రిప్లై అయితే రావడం పక్కా. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే, ఇంకా ఈ వీడియోని లైక్ చేయలేదు, దయచేసి వీడియోని లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను అనమాట. మన ఛానల్ అంతా కూడా జెన్యూన్ గా అయితే ఉంటుంది. ఎవరికో మనం సపోర్ట్ చేయాలి అన్న విధంగా అయితే ఉండదు అనమాట. ఉన్నట్టుగా ముక్కు సూటిగా అయితే చెప్తాను. ఒక్కసారి మీరు మన రివ్యూస్ చూడండి, ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది టోటల్ ఈ వీడియో వచ్చినప్పటికీ. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.